ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివ సంబంధమైన మరియు విష్ణు సంబంధమైనటువంటి అలాగే మహాభక్తుల యొక్క కథలన్నీ వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి అంబరీషుడు, ఆ అంబరీషుడు దగ్గర పనిచేసేటటువంటి సుదేవుడు అనేటువంటి వాడు స్వర్గలోకాన్ని పొందాడు. ఆ కథని ఇవాళ మనం చెప్పుకుందాం. ఏ సుకృతం వల్ల అతను స్వర్గానికి వెళ్ళగలిగాడు పేదవాడైనప్పటికీ? ఇది కదా మన అనుమానం. అంబరీషుడికి కూడా ఇదే అనుమానం వచ్చింది. ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజుల్లో నాభాగుడు అనేటువంటి చక్రవర్తి కుమారుడు అంబరీషుడు. పరమ భాగవతోత్తముడు, రామచంద్రమూర్తికి చాలా పూర్వీకుడు, విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడు. ఈ అంబరీషుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు. ప్రజలని ఏ లోటు లేకుండా కన్న బిడ్డల్లాగా పరిపాలించాడు. తన యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా ఉండేటట్టుగా చేశాడు. అయితే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టాల్సిందే కదా. ఆయువు తీరిపోయిన తర్వాత అంబరీషుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గంలో అడుగుపెట్టినటువంటి అంబరీషుణ్ణి 3 లోకాలకి అధిపతి అయినటువంటి దేవేంద్రుడే స్వయంగా ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. అంబరీషా, నీకు స్వాగతం మహారాజా అన్నాడు. ఎన్నో యజ్ఞ యాగాదులు పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి దేవలోకానికి వచ్చినటువంటి ఉత్తముడివి నువ్వు. అందువల్ల నీ రాక సమస్త దేవతలకి ఇక్కడ ఉండే ఋషులకి మహా ఆనందకరము అన్నాడు. అంటే మామూలు వాళ్ళని ఇంద్రుడేం స్వాగతించడు. మహాసుకృతం చేసిన వాడు కాబట్టి తానే స్వయంగా వచ్చి ఎదురేగి స్వాగతించి తీసుకువెళ్ళాడు. అంబరీషుడు కూడా చాలా సంతోషపడి దేవేంద్రుడిని సాదరంగా పలకరించాడు. చుట్టూ కలయ చూశాడు. స్వర్గలోకం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. నయనానందకరంగా ఉంది. వైభవానికి ఆలవాలంగా ఉంది. అప్సరకాంతలు వయ్యారాలు ఒలకబోస్తూ అక్కడ నృత్యం చేస్తూ ఉన్నారు. గంధర్వులు శ్రావ్యంగా గానం చేస్తూ ఉన్నారు. ఒకచోట ఒక అద్భుతమైనటువంటి విమానంలో అప్సరసలతోటి పరాచకాలాడుతూ సరస సల్లాపాలాడుతూ ఉన్నటువంటి ఒక పురుషుడు కనపడ్డాడు. విలాసంగా ఉన్నాడు. ఆ పురుషుడు దివ్యమైన తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడు. అంబరీషుడు అతన్ని తేరిపార చూశాడు. కొద్ది క్షణాల్లోనే అతను ఎవరో గుర్తుపట్టగలిగాడు. దేవేంద్ర, వాడు సుదేవుడు కదూ అని అడిగాడు ఇంద్రుడిని. అవును అంబరీష మహారాజా, అతడు సుదేవుడే, మీ రాజ్యంలో వాడే బదులిచ్చాడు ఇంద్రుడు. వెంటనే ఆశ్చర్యం కలిగినటువంటి అంబరీషుడు, వాడెలా స్వర్గానికి రాగలిగాడు? వాడు నా సేవకుడు. నాకు తెలిసినంత వరకు బతికి ఉన్న కాలంలో అతడు పెద్దగా పుణ్యకార్యాలేం చేయలేదు. మరి అటువంటి వాడికి ఇంతటి సుకృతం, ఇంతటి అదృష్టం ఏ విధంగా వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది నాకు దేవేంద్ర. నా అనుమానాన్ని నువ్వే తీర్చాలి అన్నాడు అంబరీష మహారాజు. ఇంద్రలోకానికి వచ్చినా కూడా మానవలోక వాసన పోలే చూడండి. తన సేవకుడికి తనకు పట్టినటువంటి అదృష్టం పట్టేసరికి
ఓర్చుకోలేకపోతున్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు పరమ భాగవతోత్తముడు అయినా కూడా అప్పుడు దేవేంద్రుడు ఒక చిరునవ్వు నవ్వి, అంబరీష, ఏ సుకృతం చెయ్యకుండా ఇక్కడికి ఎవడూ రాలేడు. మీ సుదేవుడు గొప్ప సుకృతమే చేశాడు, అందుకే మా దూతలు ఇక్కడికి తెచ్చారు. అతడు ఏం చేశాడో నీకు తెలియదు కదా, నేను చెబుతాను విను అన్నాడు ఇంద్రుడు. దేవేంద్ర, ఒకసారి శతశృంగుడు అనేటువంటి రాక్షసుడి యొక్క కుమారులు సదముడు, విదముడు, దముడు అనేటువంటి వాళ్ళు నీ రాజ్యం మీద దండెత్తారు కదా, నీకు జ్ఞాపకం ఉందా అని అంబరీషుణ్ణి ప్రశ్నించాడు. అవును దేవేంద్ర, ప్రజలను పీడించుకు తినేటటువంటి ఆ రాక్షసులు నా రాజ్యం మీద దండెత్తారు. అప్పుడు నేను ఈ సుదేవుణ్ణి పిలిచి, ఆ రాక్షస కుమారులను హతమార్చు, ఒకవేళ గనక విజయం సాధించకుండా వచ్చావా నీ తల నరికి కోట గుమ్మానికి వేలాడగడతాను అని చెప్పి తగినంత సైన్యాన్ని తోడిచ్చి పంపించాను. సరేనని సుదేవుడు వెళ్ళాడు. ఆ తర్వాత వాడి జాడ తెలియలేదు. ఇన్నాళ్ళకి ఇక్కడ కనిపించాడు అన్నాడు అంబరీషుడు. మహారాజు దగ్గర చాలా మంది పనిచేస్తూ ఉంటారు, కానీ అతను ఏమైనాడో తెలుసుకునేటటువంటి బాధ్యత ఆయనకు ఉన్నా కూడా తెలుసుకోలే. అయితే దేవేంద్ర, నువ్వు చెప్పినట్లే ఈ సుదేవుడు సైన్యంతో వెళ్ళాడు, ఒకచోట విడిది చేశాడు. శత్రువుల యొక్క బలం తెలుసుకొని రమ్మని గూఢచారులను పంపించాడు. వాళ్ళు వెళ్ళి అన్నీ తెలుసుకొని వచ్చి శతశృంగుడి యొక్క కుమారులతో తలపట్టం మంచిది కాదు అని చెప్పారు. ఎదుటివాడి బలం ఎక్కువని తెలిసిన తర్వాత వాళ్లతో తలపట్టం వల్ల ప్రయోజనమే ఉండదు కదా. అనవసరంగా సైన్యం ప్రాణాలు కోల్పోవడం తప్ప ఒరిగేదే ఉండదు. వెనుతిరిగి వెళితే రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రాణాలు దక్కవు. ఎలాగూ రాజైనటువంటి అంబరీషుడి చేతిలో శిరచ్ఛేదం తప్పదు. అందువల్ల తన తలను తానే పరమేశ్వరుడికి అర్పించుకోవటం మేలు అని భావించి సైన్యాన్ని వెనక్కి పంపించేశాడు. నేరుగా మరుభూమికి వెళ్ళాడు, శ్మశానానికి వెళ్ళాడు. అక్కడే కదా శంకరుడు ఉంటాడు. పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ తన శిరస్సును తానే తెగనరుక్కోవటానికి కత్తి దూసి ఆ కత్తిని మెడ మీదకు తెచ్చాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. తన అమృతమయమైన హస్తంతో అతడి చెయ్యి పట్టుకొని ఆ ప్రయత్నాన్ని నివారించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షం కావడంతో సుదేవుడు ఉద్వేగభరితుడైనాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలారాలినాయి. ఓ దేవదేవ, మహాదేవ, ఈ శతశృంగుడి యొక్క కుమారులను జయించకుండా తిరిగి రాజ్యానికి వెళితే శిరచ్ఛేదం చేయిస్తానన్నాడు మా అంబరీష మహారాజు. ఆ రాక్షస కుమారులు జయింప శక్యం కాని వాళ్ళుగా ఉన్నారు. ఎట్లాగైనా చావు తప్పనప్పుడు నా శిరస్సును నీకే అర్పించడం మంచిది అనుకొని ఈ పనికి నేను పూనుకున్నాను అన్నాడు సుదేవుడు. పరమేశ్వరుడికి తెలియదా? సుదేవుడి యొక్క పరిస్థితికి పరమేశ్వరుడు జాలిపడ్డాడు. వెంటనే ఒక దివ్య రథాన్ని, బాణాలని, ధనస్సుని సుదేవుడికి ఇచ్చాడు. ఓ సుదేవా, ఇక నిన్ను యుద్ధంలో దేవదానవులు ఎవరూ కూడా గెలవలేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, యుద్ధంలో రథం నుంచి కిందకు మాత్రం దిగద్దు అని హెచ్చరించి పంపించాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి సుదేవుడు పరమానంద భరితుడైనాడు. వెంటనే పరమేశ్వరుడు ఇచ్చినటువంటి దివ్య రథాన్ని అధిరోహించాడు. తానొక్కడే రణరంగానికి దూసుకొని వెళ్ళాడు. అప్పటికే సైన్యాన్ని వెనక్కి పంపించేశాడుగా. తన పైకి ఆయుధాలతో దాడికి వచ్చినటువంటి రాక్షస సైన్యాన్ని తన యొక్క శర పరంపరలతో చీల్చి చెండాడాడు. హోరాహోరీగా సాగింది యుద్ధం. ఆ యుద్ధంలో సదముణ్ణి, దముణ్ణి తెగటార్చాడు. సోదరులు ఇద్దరి యొక్క మరణాన్ని కళ్ళారా చూసినటువంటి విదముడు పట్టరాని క్రోధంతో చెలరేగిపోయాడు. సుదేవుడి మీదకు దూసుకొచ్చాడు.
సుదేవుడి యొక్క బాణప్రయోగానికి విధముడి యొక్క విల్లు ముక్కలైపోయింది. వెంటనే ఆ విధముడు కత్తి పట్టుకొని రథం మీద నుంచి నేల మీదకు దూకి సుదేవుడి మీదకు వచ్చాడు. యుద్ధావేశంలో సుదేవుడు పరమశివుడు చెప్పినటువంటి మాట మర్చిపోయాడు. అంటే తన శత్రువు కింద ఉన్నాడు, తాను రథంలో ఉన్నాడు. వాడిని చంపాలంటే తాను రథం మీద నుంచి భూమి మీదకి దిగాలి. ఈ సందర్భంలో పరమశివుడు చెప్పిన మాట మరిచిపోయి తాను కూడా భయంకరమైన ఖడ్గాన్ని చేతబుచ్చుకొని రథం మీద నుంచి నేల మీదకు ఒక్క దూకు దూకాడు. వాళ్ళిద్దరి ఖడ్గ యుద్ధం కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా సాగుతుంది. చాలాసేపటి వరకు ఇద్దరు సమఉజ్జీలుగా పోరాటం చేశారు. ఒకే సమయంలో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు. అక్కడే కుప్పగూలి ప్రాణాలు విడిచిపెట్టారు ఇద్దరు. సుదేవుడు ఆ విధంగా శత్రు సంహారం చేయడం వల్ల నీ రాజ్యం ఈరోజు గొప్పగా ఉంది. యుద్ధంలో వీరమరణం పొంది వచ్చేటటువంటి వాడు నా స్వర్గలోకంలో పొందే సత్కారానికి సమానమైనటువంటి భోగాలు మరెక్కడా ఉండవు అని జరిగినదంతా కూడా వివరించాడు దేవేంద్రుడు. తన కోసం సుదేవుడు ప్రాణత్యాగం చేసిన సంగతి తెలుసుకొని అంబరీషుడు అశ్రునయన పూరితుడయ్యాడు. వెంటనే సుదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు, అభినందించాడు. నేరుగా మరుభూమికి వెళ్ళి పరమేశ్వరుని స్మరిస్తూ తన శిరస్సును తానే తెగనరుక్కోవడానికి కత్తి దూసి మెడ మీదకి తెచ్చాడే, అటువంటి త్యాగమయుడైనటువంటి వాడు తన సైన్యంలో పనిచేయటం తనకి అదృష్టంగా భావించాడు. ఈ విధంగా యుద్ధరంగంలో వెన్ను చూపకుండా ఎవడైతే ప్రాణాలు అర్పిస్తాడో తాను ఆశ్రయించినటువంటి ప్రభు కోసం వాడికి ఎప్పటికీ వీరస్వర్గం సిద్ధంగా ఉంటుంది అని ఈ సుదేవుడి యొక్క వృత్తాంతం మనకు చెబుతోంది. కాబట్టి కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. ఆ విస్మరించకుండా ప్రభుభక్తి పరాయణుడైనటువంటి ఆ సుదేవుడు అంబరీషుడు అన్ని యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు చేసి సంపాదించుకున్నటువంటి పుణ్యం కంటే మరింత పుణ్యం సంపాదించాడు. తద్వారా దేవేంద్ర లోకంలో దివ్య విమానంలో అప్సర కాంతలతోటి సరస సల్లాపాలతోటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలిగాడు అని మనకి ఈ కథ చెబుతోంది. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.